ఇప్పుడు మన దేవుని యొక్క వాక్యాన్ని తిరిగి మరి షారోన్ చెప్పగా మనము విందాము. దేవుని వాక్యం నిమిత్తం మన హృదయాలను మనం సిద్ధం చేసుకుందాం. దమ్ముంటే అన్న మాట చాలా మంది వాడతారు. నేనంటాను ఈరోజు, దమ్ముంటే యేసుక్రీస్తుని నమ్ముకోండి. దమ్ముంటే యేసుక్రీస్తుని నీ రక్షకునిగా స్వీకరించు. దమ్ముంటే నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళు. అది నిజమైన దమ్ము. కాళ్ళు చేతులు కొట్టి కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంటే ఆ దమ్ము కాదు. ఆ దమ్ము నిన్ను ఎక్కడికి తీసుకెళ్లదు. దమ్ముంటే యేసుక్రీస్తుతో మాట్లాడు. దమ్ముంటే యేసుక్రీస్తుని పిలువు. దమ్ముంటే యేసుక్రీస్తుని నీ దేవుడిగా అంగీకరించు. అంత దమ్ముందా? ఆయన కోసం ఇంటి నుంచి బయటికి రా. దమ్ముందా? ఆయన కోసం ఆయన వదులుకోవాల్సి ఏదైతే వదులుకోమన్నాడో అవన్నీ వదులుకొని వచ్చే దమ్ముందా? అది నిజమైన దమ్మంటే. హల్లెలూయా. ఒకసారి అందరూ వినండి. ఆయన ఉన్నాడు, ఆయన విన్నాడు నీ సమస్య. ఆయన నీ చెయ్యి పట్టుకుంటాడు. ఆయన ఆయన స్వరాన్ని నీకు వినిపిస్తానంటున్నాడు. వెదర్ యూ హ్యావ్ టు గో లెఫ్ట్ ఆర్ టు రైట్ అంటే నువ్వు కుడికి వెళ్ళాలా ఎడమకి వెళ్ళాలా అన్నది ఆయన ఉండి నడిపిస్తాను అంటున్నాడు. ఆయన నీకున్నాడు. ఆయన నీ సమస్యను విన్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడి వేసారి విసిగిన పరిస్థితుల్లో ఆయన నీకు సెలవిస్తుంది ఏంటంటే, నేను ఉన్నానమ్మా, నేను నీ మాట విన్నాను, నువ్వు ఒంటరివి కాదు, నేను నీ చేయి పట్టుకొని నడిపిస్తాను అని దేవుడు మాటిస్తున్నాడు. సంతోషపడితే దేవునికి వందనాలు చెప్పండి. ఏది సంతోషం లేదా మీకు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రోజుల్లో చూస్తే నీకేదన్నా ఒక జీవితంలో నిర్ణయం చెయ్యాలనుకున్నప్పుడు ఎటు పాల్పోలేని పరిస్థితుల్లో, ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో నువ్వు ఎవరి యొద్ద విచారణ చెయ్యాలంటే అడిగి తెలుసుకోవాలి. ఎవరిని? పక్కింటోళ్ళని కాదు, స్నేహితుల్ని కాదు, సెల్లు తీసుకొని ఫోన్ తీసుకొని బంధువులకో స్నేహితులకో వాళ్ళకో వీళ్ళకో కాదు, పక్కింటి వారికి ఇరుగొంటి పొరుగింటి వారికి కాదు. దేవుడు చెప్తుంది ఏంటంటే ఆయనని అడగమంటున్నాడు. ఆయనని అడిగినప్పుడే నీ సమస్యకు పరిష్కారము నిక్కచ్చి అంటే పర్ఫెక్ట్ సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు మనుషులు ఇచ్చిన ఆ యొక్క నువ్వు ఆ మనుషుల యొద్ద విచారణ చేసినప్పుడు ఏమవుతుందంటే వారు ఇచ్చే సలహాలు వింటావు. అందులో దేవుడి చిత్తము లేకపోతే నువ్వు నిండా మునిగిపోతావు. నీకు ఒకవేళ దేవుడు మాట్లాడిన ఏ విషయాల్లో అయినా అనుమానం కలిగితే నువ్వు దేవుణ్ణి అడగాలి. మనుషుల్ని అడిగేవనుకో, పక్కింటి వాళ్ళని అడిగేవనుకో మునిగిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికన్నా ఘోరమైన పరిస్థితి ఏంటంటే యేసుక్రీస్తుని ఎదురుగా ఉన్నా నువ్వు ఆయన చూడలేని పరిస్థితి గురించి భయపడాలి. ఆయన నీతో మాట్లాడుతున్నా నీ చెవులు మూసుకుపోయిన పరిస్థితి గురించి నువ్వు భయపడాలి. ఆయన నీ చెయ్యి పట్టుకుంటానంటే నువ్వు ఆయనకి చెయ్యి ఇవ్వను అనలేని పరిస్థితి గురించి నువ్వు భయపడాలి. అలాగే ఆత్మపరమైన హ్యాండిక్యాప్డ్ అంటే స్పిరిచువల్ హ్యాండిక్యాప్డ్ దేవుడు అంటాడు కదా ఒక సందర్భంలో కూడా, నువ్వు ఒకవేళ ఈ జీవితంలో నీ శరీరానికి కాల్లో చెయ్యో లేకపోతే పర్వాలేదు, కానీ ఆత్మలో నువ్వు గుడ్డివాడవై ఉంటే అది నీకు మంచిది కాదు. ఆత్మలో గుడ్డితనం కలగకుండా, ఆత్మలో చెవిటితనం కలగకుండా, ఆత్మలో మబ్బు చీకటి కమ్మకుండా నువ్వు భయపడాలి. ఆత్మ సంబంధమైన విషయాల కోసం దేవుడు బలంగా భయపడమని చెప్తున్నాడు. ఒక క్రైస్తవుని జీవితంలో ఘోరమైన పరిస్థితి ఏంటంటే దేవుడు నీ పక్కనే ఉన్నా తెలుసుకోలేని పరిస్థితి, దేవుడు నీతో మాట్లాడుతున్నా వినలేని పరిస్థితి, దేవుడు నీకు చూపిస్తున్నా గ్రహించలేని పరిస్థితి, దేవుడు కానుకోమంటున్నా కానుకోలేని పరిస్థితి, భయంకరంగా నాశనం అయిపోయే పరిస్థితి, ఆయన చిత్తానికి ఒప్పుకోలేని పరిస్థితి, నీ ఇష్టానికే చేసుకోవాలన్న పరిస్థితి. ఈ యొక్క విషయాల్లో మనము భయము కలిగి ఉంటే, అసలు మీకు చెప్పాలంటే నేను సవాల్ చేసి చెప్తున్నాను, ఏ విషయాల్లో మనకి భయం ఉండాలో ఈ రోజు క్రైస్తవ సంఘానికి ఆ విషయాల్లో భయం లేదు. దేవుడు అంటే భయం లేదు, ఆయన ఆజ్ఞలంటే భయం లేదు, ఆయన చెప్పింది చెయ్యట్లేదు అన్న భయం లేదు, ఆయన ఏమనుకుంటున్నాడు అయ్యో అన్న భయం లేదు. ఆ భయాలన్నీ వదిలేసి నాకు ఇల్లు ఇంకా లేదే, నేను అందరిలో అవమాన పడిపోతానన్న భయము, నాకు ఇంకా నా పిల్లలు లేదా నేను నావన్నీ అవ్వట్లేదు
లేదన్న భయాలతో నిండిపోయి ఉన్న క్రైస్తవులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ సంఘానికి వెళ్ళినా చాలా చోట్ల కూడా ఈ రోజు యేసుప్రభు మేలు చేస్తాడమ్మా, యేసుప్రభు బంగారం ఇస్తాడు, యేసుప్రభు ఇల్లు కడతాడు, యేసుప్రభు నీకు మేలు చేస్తాడు, నీ పిల్లలకు ఫీజులు కడతాడు, అన్ని చేస్తాడు. కానీ యేసుప్రభు నీకు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే యేసుప్రభు నీ ఆత్మని నరకానికి వెళ్లకుండా కాపాడువాడై ఉంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి చిన్న ప్రార్థనతో ప్రారంభం చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. మా మధ్యన నాయన నీ ఉన్నందుకు వందనాలు ప్రభా నాయన. యేసయ్య తండ్రి, ఈ ఆదివారం తండ్రి నాయన ప్రభా నాయన ఏకంగా కూడి నేను ఆరాధన చేసుకున్నట్టుకి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు లెక్కలేనని వందనాలు తండ్రి నాయన ప్రభా. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళుచుండగా తండ్రి నాయన నాయన ప్రభా నా గొంతులో ప్రభా నాయన నువ్వే నాయన నీ గొంతును పెట్టి నా మాటల్లో నీ మాటలు పెట్టి ప్రభా నాయన మీరే నాయన నా ద్వారా మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి నాయన ప్రభా నాయన. యేసయ్య తండ్రి నీకే స్తుతులు ప్రభా నాయన. లార్డ్, I submit myself again to your complete authority, Lord. I am zeroing myself so that you should become hero, Lord, through my messages. It's not me, but you alone should be glorified, Lord. తండ్రి నాయన నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. మరి నాయన వాక్యం నాయన ప్రభు విత్తపడుచు ఉంటుండగా తండ్రి యేసయ్య ప్రతి హృదయాన్ని తండ్రి నాయన సిద్ధపరచమని అడుగుతున్నాం ప్రభు. ఐ బ్రేక్ ఎవ్రీ డార్క్నెస్ ప్లేస్డ్ బై ఈవిల్ ఫోర్సెస్ అపాన్ దెమ్. లెట్ దెర్ స్పిరిచువల్ ఐస్ అండ్ ఇయర్స్ బి ఓపెన్ ఇన్ లీప్స్ అండ్ బౌండ్స్. నాయన ఈ ప్రార్థన చుట్టూరు కంచె వేసి తోడుగా ఉండి సహాయం చేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే భయము. భయము అన్న అంశం మీద నేను మాట్లాడబోతున్నాను. మరి మానవుని జీవితాల్లో రకరకాల భయాలతో జీవిస్తుంది ఈ లోకం అంతా చూసినట్టయితే. ఒకరికి ఒంటరితనము గూర్చిన భయము అయితే, మరొకరికి చావును గూర్చిన భయము, మరొకరికి అందరితో మాట్లాడాలంటే భయము, కొంతమందికి అందరిలో మాట్లాడాలంటే భయము, కొంతమందికి ఇవేమంటారు తెలుగులో కాక్రోచెస్ ని, బొద్దింకలు, తర్వాత బల్లి, అవి చూసినా సరే చాలా భయపడతారు కదా. రకరకాల జంతువులంటే భయం, పాములంటే భయం, ఇంకా కొంతమందికి దయ్యాలంటే భయము. ఒక చిన్న నీడ చూసినా సరే అది వాళ్ళు భయపడతారు. కొంచెం చిన్న శబ్దం ఏమన్నా వచ్చినా సరే భయము, ప్రతి దానికి భయము. తర్వాత ఒక్కొక్కసారి పరిస్థితుల వల్ల ఇంకా నేను మెంటల్ ఎక్కేలాగున్నాను అని అనడం చాలా మంది నోటి ద్వారా విన్నాను నేను. ఇంకా నాకు పిచ్చెక్కేటట్టు ఉంది, నాకు భయం వేస్తుంది, ఈ పరిస్థితులు తట్టుకోలేకపోతున్నాను అని అనగా చాలా మంది విన్నాను. ఎక్కడ మెంటల్ ఏమన్నా వస్తుందేమో అన్న పరిస్థితుల వల్ల అదొక భయము, ఆందోళన. తర్వాత తొందరగా చనిపోతామేమో అదొక భయము, మనకి ఎంత ఆయుష్ ఉందో తెలియదు అదొకటి. ఒక్కొక్కసారి వర్షాలు వస్తే భయము, కొంతమందికి రక్తం చూస్తే భయము, కొంతమందికి సముద్రం చూస్తే భయము. సరే, నాకే భయం ఉందో చెప్పాలా? కరెక్ట్ చెప్పాడు. నాకు ఏ విషయంలో భయం ఉండదు. ఆఖరికి సైతాన్తో కూడా చాలా బాగా పోరాడడం దేవుడు నేర్పించాడు. అలాంటిది కుక్క అంటే భయం, అది ప్రార్థనలో పెట్టుకుంటున్నాను. అయితే అది ఏ విషయంలో భయమైనా సరే దేవుడు మన భయాలన్నీ తీసేయడానికి ఆయన మనకున్నాడు. మంచి దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి, నా భయాలన్నిటికీ దేవుడే పరిష్కారం కాగా నేను భయపడను. నీ ఒక్కసారి జీవితంలో గాని భయం అనేది మొదలయ్యిందంటే ప్రతి విషయంలో కూడా నిన్ను భయపెడుతూనే ఉంటది సైతాను. నువ్వు కావాలంటే గమనించండి, ఏదైతే భయపడతాదో అది నీ మీదకి వస్తుంది.
చాలా సార్లు చూస్తాను నేను, మూఢనమ్మకాలు కొన్ని ఉంటాయి ఎక్కువ పల్లెటూరులో. అలాగా అక్కడికి వెళ్తే అదైపోద్ది, ఇక్కడికి వెళ్తే ఇదైపోద్ది, లేదా సమయము ఏదో అంటారు కదా, పిల్లి ఎదురొస్తే ఏదో అవుతుంది. ఏమీ కాదు అసలు చెప్పాలంటే. నాకు పిల్లి ఎదురొచ్చింది, పైగా ప్రసంగం ఇంకా చాలా బాగా అయింది. హల్లెలూయా. ఎందుకంటే పిల్లి కాదు మనకి మేలు చేసేది, దేవుడు మన మేలు చేస్తాడు. హల్లెలూయా. ఎవ్వరు ఉన్నా లేకపోయినా సరే, మనకి ఏది ఉన్నా లేకపోయినా, చాలా మంది వాస్తు సరిగ్గా లేకపోతే భయపడతారు. వాస్తు కాదండి, వాస్తు కాదు, దేవుని సన్నిధి వల్ల నీకు మేలు జరుగుతుంది. నువ్వేదో ఒక గోడని, ఒక ఇటుకని ఎక్కువ వేస్తానే గాని, లేదా ఈ ద్వారం ఇటు ఉండాలి అంటే అటు పెట్టుకుంటే నీకు ఏమి కాదు. ఆ భయాలు అలాగే ఉంటాయి. కానీ మన భయాలన్నీ, ఆందోళనలన్నీ, సగటు మానవునికి కలుగుతున్న ఆందోళనలు పోగొట్టడానికి యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి గట్టిగా. చదవగలరా? 56వ అధ్యాయము. నాకు భయము సంభవించు దినమున, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. ఒక్క నిమిషము చూడండి. నాకు భయము సంభవించినప్పుడు అక్కడ ఏమనుంది? నేను యెహోవాను ఆశ్రయిస్తాను. భయానికి ఈరోజు దేవుడు చోటు ఇవ్వద్దని మాట్లాడుతున్నాడు బలముగా. భయపడకండి. మీరు ఎప్పుడైతే భయాన్ని మీరు ఆహ్వానించుకుంటారో, ఒకదాని తర్వాత సైతానుడు మీ ముందు లేనిపోని భయాలన్నీ పెట్టి మిమ్మల్ని హరించి వేయాలని, మీ జీవితాలు ఏదో ఒకటి అయిపోవాలని, మీరు జబ్బుల పాలైపోవాలి, సంతోషంగా ఉండకూడదు అన్నది సైతానుడు స్ట్రాటజీ, వాడి ప్లాన్ అది. నెక్స్ట్, దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఉన్నాను, నేను భయపడను. చూడండి, దేవుని యందు ఎప్పుడైతే నీకు నమ్మకం కలుగుతాదో అప్పుడు నీకు భయము తొలగిపోతాది. గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా, మా మధ్యలోనికి నీ మహిమ దింపమని అడుగుతున్నాం. నీవు దిగిరా ప్రభువా, మాలో భయాల్ని తొలగించి నిబ్బరము గల ఆత్మ మా అందరి మీదకి రప్పించమని అడుగుతున్నాను. అలాగే 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ లో ఏముంది? దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ ఇచ్చాను. చూడండి, దేవుడు మనకి ఏ ఆత్మని ఇవ్వలేదు? పిరికితనాన్ని ఇవ్వలేదు. కొంతమంది పిరికి పందలు ఉంటారు, భయంకరంగా భయపడిపోతూ ఉంటారు. వారు బయటికి వెళ్తే భయం, మళ్ళా నేను ఇంటికి వస్తానా లేదా అని. నా పిల్లలు బయటికి వెళ్తే వాళ్ళకి భయం, నా పిల్లలు మళ్ళా ఇంటికి చేరుకుంటారా లేదా అని. ఇల్లు కట్టాలంటే భయము, ఎక్కడ అప్పులు అయిపోతాయో అని. మంచి చీర కట్టాలంటే భయము, ఎక్కడ డబ్బులు అయిపోతాయో అని. అంటే ఏదైనా సరే ప్రతి దానికి కూడా మానవుడు భయము లేనిది అసలు నివసించేటట్టు లేని పరిస్థితులు చూస్తున్నాం. నా పిల్లలకి ఫీజులు కట్టాలి, నాకు డబ్బులు ఎవరు ఇస్తారు, అదొక భయము. ఇంత చిన్న వయసులో నా ఆరోగ్యం క్షీణిస్తుంది, నాకు ఎలాగా, నేను ఇప్పుడే ఉంటే తర్వాత ఎలాగా అని అదొక భయము. పరిస్థితులు ఎంత వేచి ఉన్నప్పటికీ ఇంకా చక్కబడట్లేదు, ఎప్పుడు చక్కబడతాయని అదొక భయము. అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా భయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు? దేవుడు మనకి ప్రేమనిచ్చాడు, శక్తినిచ్చాడు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు, కానీ పిరికితనాన్ని ఇవ్వలేదు అంటున్నాడు. ఎవరెవరికి పిరికితనం ఇక్కడ లేదు? చేతులెత్తండి. సరే, చేతులెత్తిన వాళ్ళు మీ జీవితంలో ఏమన్నా మీకు కష్టాలు వచ్చినప్పుడు, భయంకరమైన పరిస్థితుల్లో ఏడవకుండా ఉన్నారా?
నిజంగా దేవుని మీద ఆనుకొని భయపడకుండా ఉండడం అంటే ఏంటంటే, మనం అనుకోవచ్చు చెప్పే వాళ్ళకి ఏంటి బానే చెప్తూ ఉంటారు పడేది నేను అని. కాదు, నువ్వు పడినా సరే దేవుడు ఉన్నాడు నిన్ను లేవనెత్తడానికి. నువ్వు ఎప్పుడైతే భయాన్ని వీడి దేవుణ్ణి ఆహ్వానించుకుంటావో ఖచ్చితంగా నీ భయాలన్నిటికీ ఆయన జవాబు ఇస్తానంటున్నాడు. ప్రేమనిచ్చాడు, శక్తినిచ్చాడు. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటో తెలుసా అండి? అదే ఇంద్రియ నిగ్రహము అంటే అందులో చాలా మీనింగ్ ఉంది యాక్చువల్ గా. ఇప్పుడు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నిన్ను నువ్వు సంభాళించుకునే నిగ్రహించుకునే ఒక శక్తి, పాపానికి పడిపోని ఒక శక్తి. పరిస్థితులు భయంకరంగా సముద్రపు అలలు నీ మీదకి వచ్చేస్తున్నా అయినా సరే నువ్వు భయపడకుండా నిగ్రహముగా ఉండే శక్తి, చాలా బలమైన శక్తి ఇంద్రియ నిగ్రహము. అది గాని ఉంటే నిన్ను జీవితంలో ఎవరు కదపలేరు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పీకలేరు, ఏం చేయలేరు మిమ్మల్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వడు మిమ్మల్ని ఏం చేయలేడు. అది ఎప్పుడంటే దేవుడు మీతో ఉండినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు ఎవ్వరు ఏం చేయలేరు. ఏ పరిస్థితులు ఏం చేయలేరు. ఏ అవమానాలు మిమ్మల్ని అంటవు, ఏ పరిస్థితులు మిమ్మల్ని తాకవు. నీ ఎదురుగుండానే అలలు నీ మీదకి వచ్చేస్తున్నా సరే నువ్వు నిబ్బరముగా ఉంటావు. అల వస్తాది కానీ అల నీ నెత్తి మీద నుంచి దాటుకొని వెళ్ళిపోద్ది, నిన్ను దాటుకొని వెళ్ళిపోద్ది. అల కూడా నేనేమి చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దేవుని నువ్వు ఆహ్వానించుకున్నప్పుడు ఇటువంటివన్నీ జరుగుతాయి. హల్లెలూయా. అలాగే 1 యోహాను కాదు, యెషయా 35:4. యెషయా 35:4 వచనం. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతి దండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతి కార్యమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. చూసారా ఎందుకు భయపడకూడదంటే, తత్తరిల్లకూడదు. ఒక పరిస్థితి వచ్చిందంటే నాకే వచ్చేసింది, నేను ఇంకా బ్రతకనేమో, నా కుటుంబం నాశనం అయిపోద్దేమో, ఇది ఇంకెంతేనేమో, ఎవరు నాకు సహాయం చెయ్యరు, నా పరిస్థితి ఏంటి అని తత్తరపడకూడదు. అంటే సమాధానంగా, అంటే నెమ్మదిగా ఉండాలండి. ఎందుకంటే దేవుడు నీ చెంత ఉంటే తత్తరపాటు నీకు ఉండదు. కొంతమందిని చూస్తాము, ఇంటికి భోజనాలు ఎవరైనా పిలిస్తే పాపము కష్టపడతారు, చాలా బాగా కష్టపడతారు. అనుక్షణము భయంకరంగా వాళ్ళకి బాగా చేసి పెట్టాలని ఆ పళ్ళెము అవన్నీ ఇసిరే కింద పడిపోతూ ఉంటాయి. ఒకసారి అలాగే ఒక ఆవిడ భోజనానికి పిలిచింది. అయితే ఆ పాస్టర్ గారు వారు వెళ్ళారు. పాపము ఆవిడ మనసులో ఏముండింది, పాపం వాళ్ళకి చక్కగా పెట్టాలి, వడ్డించాలి అని. ఆ భయపడుతూ ఉడుక్కుంటూ తీసుకుంది, కూర మొత్తం కింద పడేసింది. అంటే ఎందుకు చెప్పానంటే, తత్తరపాటు ఉంటే నువ్వు మంచి చెయ్యాలనుకున్నా చెయ్యలేవు. అది అందుకే ఎప్పుడు కూడా మనకి ఆ నిమ్మలం అన్నది ఉండాలి, ఆ నెమ్మది ఉండాలి, మనకి శాంతిగా ఉండాలి. మనకి ఏ పరిస్థితి వచ్చినా ఒక రకంగా అయిపోతారు. తత్తరపాటు అంటే ఇంకా ఏం చెయ్యాలో తోచని పరిస్థితి. అటువంటి పరిస్థితి అవసరం లేదు. ఎందుకంటే కింద ఏం చెప్తున్నాడంటే, యెహోవా దేవుడే నీ చెంతకు వస్తాడంట నిన్ను రక్షించడానికి. దేని నుండి రక్షించడానికి? నిన్ను ఏ పరిస్థితులైతే ఇబ్బందుల్లోకి, తత్తరపాటులోకి, భయములోకి నెట్టివేస్తున్నాయో ఆందోళనలోనికి నెట్టివేసి నీకు సమాధానము లేకుండా చేస్తున్న ప్రతి పరిస్థితిని యెహోవా దేవుడు ఆయనే నీ చెంతకు వచ్చి చక్కబెడతానని ఈ రోజు మాట ఇస్తున్నాడు. నమ్మిన వారంతా ధన్యవాదాలు, యేసయ్యా నీకు వందనాలు అని చెప్తాం. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. అలాగే యెహోషువ 1:9 అంటాడు,
యెహోషువ 1:9 నేను రీజన్ చెప్తాను, అంటే కారణము ఎందుకు భయపడకూడదు. ఎందుకంటే ఇక్కడ అన్నాడు పీస్ నాట్ యాజ్ ద వరల్డ్ గివ్స్, అంటే యెహోషువ 1:9 అక్కడ అంటాడు నేను నీకు శాంతిని ఇస్తాను, లోకమిచ్చే శాంతిని కాదు, మనుషులిచ్చే శాంతి కాదు, నేను నీకు ఇచ్చే శాంతిని నీ నుండి ఎవ్వరు లాక్కోలేరు. దేవుడు ఒకసారి మనకి ఇస్తే ఎవరన్నా ఏమన్నా లాక్కోగలరా అండి? సమస్య లేదంతే. అలాగే ఎవరైనా నీ దగ్గరకు వస్తే వాళ్ళనే దేవుడు నెట్టివేస్తాడు, వాళ్ళే పారిపోతారు, 7 విధాల దుష్టుడు పారిపోతాడు. కానీ దేవుడు నీకు శాంతిని ఇస్తాను అంటున్నాడు, అందుకే భయపడకూడదు. ఎందుకు భయపడకూడదో కూడా చెప్పాడు, శాంతిని ఇస్తాను అంటున్నాడు. అలాగే యెషయా 43:1, యెషయా 43:1 ఎందుకు భయపడకూడదంటే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించువాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. చూడండి ఎందుకు మనం భయపడకూడదు. ఎందుకండి ఇప్పుడు ఏం చదివాం మనము? విమోచించాడంట, మనల్ని విమోచించాడు, ఆయన మనల్ని తప్పించాడు. ఎందుకు భయపడకూడదు? అందుకే భయపడకూడదు. నెక్స్ట్ విమోచించాడు, ఆయనే మనల్ని రక్షిస్తానన్నాడు, విమోచిస్తున్నాడు, భయపడద్దు అంటున్నాడు. పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాను గనుక భయపడవద్దు. నీవు నా సొత్తు, నీవు నా ఆస్తివి, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ఇందాకే చెప్పుకున్నాం కదండి. చూడండి, 1 నీవు నాకు సొత్తు అన్నాడు. మొదట ఏమన్నాడు? ఫస్ట్ లైన్ లో నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడేండును. చూడండి, పేరు పెట్టి మనల్ని పిలుచుకున్నాడు, అందుకే భయపడద్దు అంటున్నాడు. మనల్ని ఏమంటున్నాడు? ఆయన సొత్తుగా భావిస్తున్నాడు, నా ఆస్తి. ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఆస్తి కొనుక్కున్నాం అనుకోండి, ఆ ఆస్తి ఎవరైనా లాక్కుంటే ఊరుకుంటామా? అస్సలు ఊరుకోము, వాడు వెళ్ళిపోవాల్సిందే కదా. అలాంటిది, అలాంటి ఒక సొత్తు, నా సొత్తు, నీ సొత్తు. ఇక్కడ మన మానవులకి ఇల్లులు, ఆస్తులు అలాంటివన్నీ కూడా ఇప్పుడు నీ పేరు మీద ఉండి కరెక్ట్ గా రిజిస్ట్రేషన్ అవుతే ఇంకెవరన్నా వచ్చి లాక్కోగలరా? ఎవ్వరు లాక్కోలేరు. ఒకవేళ భూ కబ్జాలు అన్న మాట వింటున్నాము, అలాగే ఇక్కడ లోకములో అయినా సరే బెదిరించి లాక్కునే పరిస్థితి ఏర్పడవచ్చునేమో, కానీ ఆయన గాని నిన్ను సొత్తుగా చేసుకుంటే నిన్ను ఆయన నుండి ఎవ్వరు లాక్కోలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచాను అంటున్నాడు. ఎంత చక్కని మాట. నీ పేరు తెలుసు, నీ ఊరు తెలుసు, నీ ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అన్న మాట ఎంత నిజమో. నీకు జరుగుతున్న విషయాలేవి ఆయన లేకుండా జరగలేదు. సమస్తం ఆయనకి తెలుసు. ఆయన చక్కబెడతాడు అని భయపడద్దు అని చెప్తున్న మాట కూడా అంతే నిజం. అర్థమైందా అండి? ఈ లోకంలో కలిగి ఉన్నదేది ఆయన లేకుండా అసలు కలగలేదు. అదే విధముగా ఆయన లేకుండా ఏది లేదు. కాబట్టి నీ జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి ఆయనకు తెలియకుండా ఏది జరగట్లేదు. కాబట్టి అందుకే భయపడవద్దు. ప్రతి కీడుని కూడా, కీడు జరిగినప్పుడు కూడా నువ్వు భయపడవద్దు. ఎందుకంటే ప్రతి కీడుని ఆయన నీకు మేలు కరముగా మారుస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు జలాల్లో పడి వెళ్ళినప్పుడు నువ్వు భయపడవద్దు. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి రాకుండా చేస్తానంటున్నాడు. అటువంటి పరిస్థితుల్లో చూడండి, కొట్టుకొని పోతారు. ఇప్పుడు ఈత రాకపోతే ఏమవుతుంది? కొట్టుకొని పోతారు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ
మనము చేయాల్సిన ఈత ఏంటో తెలుసా? గాలి వానల్లో కొట్టుకోకుండా పోకూడదు అంటే భయపడకుండా ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన అనే ఈతని ఎప్పుడైతే నేర్చుకుంటావో నువ్వు ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నువ్వు ఒక ఈతని ఈ రోజు నేర్చుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి దానికి మోకాళ్ళు వంగి ప్రార్థన చెయ్యి. ప్రార్థన అనే ఈత ఎప్పుడైతే వస్తుందో గాలి వానలు సముద్రాలు ఏవి వచ్చినా సరే నిన్ను ముంచి వేయలేవు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ధైర్యముగా ఉండండి. ఈ రోజు భయపడొద్దండి, దిగులు చెందకండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈరోజు చెప్తున్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు. అలాగే మరి కీర్తనలో అంటాడు, ఐఎమ్ విత్ యూ ఇన్ ద డార్కెస్ట్ వ్యాలీ. అంటే నువ్వు గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయము నాకు భయపడను. చీకటి లోయలో నువ్వు చీకటిలో సంచరిస్తున్నా నీ పరిస్థితులు చీకటిగా మారిపోయినా సరే నేను వస్తాను, నేను వెలిగిస్తాను. ఏమన్నాడు? ఆయన వస్తాడు, ఆయన వెలిగిస్తాడు నీ పరిస్థితుల్ని. ఆయన వెలుగు ఎప్పుడైతే నీ మీద పడతాదో నీకు భయాలన్నీ తొలగిపోతాయి. ఎవరు కూడా నీకు చెప్పక్కర్లేదు. మనసు నిండా ధైర్యము, గుండె నిండా నిబ్బరము, ఒంటిలోని దమ్ము, ధైర్యము, సంతోషము. ఎవ్వరు నిన్ను కదపలేరు, బాధ పెట్టలేరు. నీ పరిస్థితులు ఏమి నిన్ను చేయలేదు. ఎంత బాగుంది కదా. హల్లెలూయా. మన దమ్ములన్నీ మన దుమ్ములు చెప్పేస్తాయంట. అంటే మన దుమ్ములు ఎప్పుడైతే దేవుడి కోసం నిలబడతాయో మన దమ్ము ఎక్కడికి వెళ్ళదు. నిజంగా దమ్ము కలిగి ఉంటాము, నిబ్బరము, ధైర్యము, వెరవని పరిస్థితి. అటువంటిది దమ్మున్నవారు క్రైస్తవులు. ఈ రోజు నేను చెప్తున్నాను, నిజంగా దమ్మున్నవారు క్రైస్తవులు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నిజ దేవుణ్ణి సేవిస్తున్నారు, ఆయన ఇచ్చిన రక్షణను పొందుకున్నారు, పరలోక రాజ్యాన్ని పొందుకున్నారు. నిజముగా దమ్మున్నవారు, యేసుక్రీస్తుని స్వీకరించిన వారు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే కీర్తన 34:4లో 34:4 వచనము, ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుక్కవలే చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షవల్లి నుండి ఆకువాడి రాలునట్టు అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు? కరెక్టేనా? సామ్ 34:4 అది 34:4 34 కీర్తన 34 అధ్యాయము 34 వచనము 4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖము ఎన్నడూను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలు అన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. 4వ వచనం చాలు. 4వ వచనం మొదటి లైన్ ఒకసారి మళ్ళీ. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. చూడండి,
మనము ఎప్పుడైతే యెహోవా యొద్ద విచారణ చేస్తామో మనకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన మనల్ని తప్పిస్తానంటున్నాడు. లేదా నిజముగా అభిషేకించబడిన దైవజనుల యొద్ద విచారణ చెయ్యి, యెహోవా యొద్ద విచారణ చెయ్యి. అప్పుడు నీకు సొల్యూషన్, అంటే నీకు జవాబుని దేవుడు ఇస్తానంటున్నాడు. చాలా సార్లు ఏమవుతుందంటే మానవ జాతి ఎవరి యొద్ద విచారణ చెయ్యాలో వారి యొద్ద విచారణ చేయడం లేదు. ఎవరి యొద్ద వెళ్తే నీకు జవాబు వస్తుందో వారి యొద్దకు వెళ్ళు. ఎవరి యొద్ద నువ్వు విచారణ చేస్తే, అడిగితే నీకు జవాబు వస్తుందో, నీ సమస్యలు తీరుతాయో వాళ్ళని ఎప్పుడు పక్కన పెడుతుంటాము. ఎవరి దగ్గరికి వెళ్తే మనం నష్టపోతామో, కష్టమైపోద్దో, మనకి సరైన నిర్ణయాలు చేయబడవో వాళ్ళ దగ్గరికే వెళ్తుంటాము. కాబట్టి ఈ రోజు అది చాలా ముఖ్యమైన అంశము. యెహోవా యొద్ద నువ్వు విచారణ చేస్తే నీకు కలిగిన ప్రతి బాధ నుండి ఆయన నిన్ను విమోచిస్తాడు. అప్పుడు కింద వారు ఆయనకు మొర్ర పెట్టగా, కింద లైన్, 3rd లైన్, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను. చూడండి, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఎవరి తట్టు చూడాలి? ఆయన తట్టు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. గట్టిగా యేసుక్రీస్తు అని చెప్తాము. యేసుక్రీస్తు, యేసుక్రీస్తు, యేసుక్రీస్తు. ఏ రోజైతే యేసుక్రీస్తు వైపుకు నీ మనస్సు మళ్ళబడుతుందో నువ్వు కోరుకున్న రేవుకు నిన్ను ఆయన తీసుకెళ్తాడు. నీకు కలిగిన ప్రతి భయము, మనసులో ఆందోళన, నిద్ర పట్టని పరిస్థితి, తిండి ఎక్కని పరిస్థితి, ఆశ కోల్పోయిన పరిస్థితి, ఆ యొక్క దుస్థితి నుంచి ఆయన తట్టు చూడాలని దేవుడు ఈరోజు ఆశిస్తున్నాడు. వారు చేస్తారా వీరు చేస్తారా అంటే, మానవులకు దే ఆర్ లిమిటెడ్, అంటే వాళ్ళకి హద్దులు గలవాడు మానవుడు, హద్దు లేనివాడు. దేవుడికి ఎవ్వడు కూడా హద్దు గీయగల ఎవ్వడికి లేదు. ఆయన హీఈస్ అన్లిమిటెడ్. ఆయన నీకు ఎంతన్నా చేయగలడు, ఏదన్నా చేయగలడు, ఎక్కడికైనా నిన్ను తీసుకెళ్లి పెట్టగలడు, నీ భయాలన్నీ తీసేయగలడు. కానీ ఆయన నిన్ను కోరుకుంటుంది ఒకటే, కేవలం అంటే కేవలము ఆయన వైపు మాత్రమే చూడమంటున్నాడు. ఆయన వైపు చూడడంలో నువ్వు ఇరుగింటి వారికి పొరుగింటి వారికి ఇదొక పిచ్చిది, ఇదొక పిచ్చివాడు, ఏంటో యేసుక్రీస్తు అంట, ఆయన చేసేస్తాడంట, నేనైతే వెళ్ళి అప్లై చేసుకుంటున్నాను అప్లికేషన్, ఈమె చెయ్యట్లేదు, ఆయన చెయ్యట్లేదు, ఎంత పిచ్చిది అని దేవుడు చూపిస్తాడు. నువ్వు పిచ్చోడు, వాళ్ళు పిచ్చోళ్ళు అని. హల్లెలూయా. దేవుడి వైపు నువ్వు చూడాలి. ఒకవేళ నీకన్నా ముందే వాళ్ళు ఇల్లు కట్టుకున్నా నువ్వు దేవుడి వైపు చూడు. ఎందుకు ఒక్కోసారి ఆలస్యం అవుతాది, నీకన్నా ముందు వాళ్ళు పరిగెట్టిన దేవుడి ప్రణాళికలో వారికన్నా ఎక్కువగా నేను చేయడానికే నేను ఆలస్యంలో పెడతాడు. హల్లెలూయా. ప్రతిదీ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి ఎప్పుడు కూడా అపార్థం చేసుకోవద్దు. వాళ్ళు నీకన్నా ముందు 2 గదులు కట్టుకున్నారని నువ్వు ఏడుస్తున్నావు, కానీ నువ్వు రాబోయే దినాల్లో 10 గదులు ఇల్లు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్షమించండి. అయ్యో, వారు నాకన్నా ముందే వెళ్ళిపోతున్నారే, నా ముందే వారు ఏమీ లేకుండా ఉండి ఇప్పుడు ఎక్కడో ఉన్నారేంటి, నాకన్నా ముందు బండి కొనుక్కున్నారేంటి, నాకన్నా ముందు అన్ని గ్రాముల బంగారం వాళ్ళకి వచ్చేసిందేంటి, వాళ్ళ పిల్లలేంటి ఎక్కడో ఉన్నారు. కాదు, నీ పిల్లల్ని ఈ రోజు వాళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నా సరే వాళ్ళని ఎక్కడో తీసుకెళ్తాడు. అంటే నీకన్నా ముందు వెళ్తున్న వారిని చూసి నువ్వు ఎందుకు భయపడకూడదంటే, వాళ్ళు నీకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు వెళ్ళలేని స్థితికి నిన్ను నీ పిల్లల్ని దేవుడు పెట్టాలనుకున్నాడు. హల్లెలూయా. అర్థమైందా అండి? ఇప్పుడు అందరూ ముందుకు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది, మనమేమో ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉన్నాం, మనకి ఏం జరగట్లేదు. అది కాదది. ఆ ముందు వెళ్ళిపోయిన వాళ్ళ కన్నా ముందు వారిని దాటుకొని వెళ్ళిపోయి పైకి ఎక్కడో నిన్ను పెడతాడు దేవుడు.
అందుకని నువ్వు భయపడవద్దు. అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు, నేనెందుకు చెప్పను? నాకెందుకు ఉండదు అలాంటి సాక్ష్యము? ఆ 1 కోటి రూపాయల సాక్ష్యం నాకెందుకు ఉండదు? ఆ ఇంటి సాక్ష్యం నేనెందుకు చెప్పుకోలేకపోతున్నాను? ఆ జీతం ఎందుకు పెరగదు? లేదా నేనెందుకు దేవుణ్ణి ఎక్కువగా అనుసరించలేకపోతున్నాను? ఏం పర్వాలేదు, కొంత ఆలస్యం అయితే మరీ మంచిది. లోకములో అంటారు ఆలస్యం అమృతం విషమని. అది లోకము, తప్పది. అది కాదది. మన దేవుళ్ళో ఉన్న వాళ్ళకి ఆలస్యమే అమృతము, ఆలస్యమే మంచిది. ఆలస్యమైనంత మాత్రాన ఏమి భయపడద్దు. నువ్వు అలాగే ఎక్కడున్న దాని అలా ఉన్నట్టుగా నీకు అనిపిస్తుంది, కానీ నీకన్నా ముందు వెళ్ళి వెక్కిరించిన వారు ఉంటారే, వాళ్ళకి వెక్కిరించడానికి ఇంకా నోరు కూడా ఇలా తెరవబడదు. అలాంటి పరిస్థితుల్లో నిన్ను దేవుడు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక వెక్కిరించడానికి నోరు ఇక రాదు. ఇంకా వాళ్ళకి ఏదో అనుకున్నాను, యేసు దేవుడు ఇలాంటి గొప్ప దేవుడు. అరే నేనే పిచ్చిదాన్ని అయ్యాను, వాళ్ళని పిచ్చోళ్ళనుకున్నాను, నేనే వెదవనైపోయాను, నేనే నవ్వుల పాలైపోయాను, వాళ్ళని చూసి నేను ఎటకారించుకున్నాను. వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారులే, యేసు దేవుడు అనుకుంటూ పిచ్చోళ్ళు అనుకున్నారు, కానీ నేనెంత పిచ్చిదాన్ని అయిపోయాను. అయ్యో అయ్యో, వాళ్ళు చెప్పినప్పుడు నేను వినుంటే నాకు ఆ గతి పట్టేది కదా, ఆ పిల్లల్లాగా నా పిల్లలు అయ్యేవారు కదా అని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఆలస్యం అవుతున్నప్పుడు నువ్వు భయపడొద్దని దేవుడు మరి ముఖ్యంగా మాట్లాడుతున్నాడు. నాకు వయసు అయిపోయిందని ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క క్షణములో దేవుణ్ణి స్థితిని మార్చగల సమర్థుడు. నువ్వు భయపడకుండా కేవలము ఆయన తట్టు చూసినట్టయితే ఒక్క క్షణము చాలు ఆయనకి. నువ్వు విచారణ, ఈ రోజు దేవుడు మరి చెప్తుంది ఏంటంటే, జీవితంలో నీ ప్రతి నిర్ణయంలో ఆయన యొద్ద విచారణ చేయాలి. ప్రతి చిన్నదానికి విచారణ చేయాలి, ప్రతి దానికి కూడా విచారణ చెయ్యాలి. ఆఖరికి దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే, ఏం కొనుక్కోవాలో, ఏ బట్టలు బాగున్నాయో కూడా చెప్తాడు. దేవుడితో సహవాసం బట్టి ప్రతిదీ ఆయన అడగచ్చు. మంచి స్నేహితుడిగా ఉంటానంటున్నాడు, భయపడవద్దు అంటున్నాడు. హల్లెలూయా. అలాగే కీర్తన 27వ అధ్యాయము 1వ వచనం. కీర్తన 27వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. చూడండి, మిమ్మల్ని బాధించడానికి వచ్చే ప్రతి శత్రువుల్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? కూలిపోతారు. వాళ్ళు ఏమైపోతారు? తొట్టిల్లిపోతారు, కూలిపోతారు. ఒక బిల్డింగ్ కట్టడానికి చాలా సమయం పడుతుంది, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, కానీ కూల్చడానికి ఎంతసేపు అండి? ఒక గంట చాలు. మేబీ ఒక రోజు, ఒకవేళ చాలా పెద్దది అనుకోండి, 20 అంతస్తులు 15 అంతస్తులు అయితే కదా. కానీ వాళ్ళు అలాగా కూలిపోతారంట నిన్ను గాని బాధించడానికి వస్తే. నమ్ముతున్నారా? నిన్ను బాధించడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమవుతారు? వాళ్ళే తొట్టిల్లిపోతారు. వాళ్ళే ఆ పరిస్థితి, నీ పరిస్థితి, నీ చెడ్డ పరిస్థితి వారి మీదకి వెళ్ళిపోద్ది. కూలిపోతారని దేవుడు చెప్తున్నాడు. నెక్స్ట్, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చూడండి, ఆయన యొద్ద ఈ రోజు గాని మనం ఒక మాట అడుగుదాం. దేవా, నేను ఒక్క వరం అడుగుతున్నాను. నీ యొక్క మందిరములో నివసించే, నీ యొక్క మందిరములో నీకు అంటకట్టబడి ఉండే అదృష్టాన్ని నాకు ఇవ్వమని దేవుణ్ణి అడుగుదాము. నీకున్న భయాలన్నీ ఆయన తీసేస్తాడు. నీ శత్రువుల్ని తొట్టిల్ల చేస్తాడు. వాళ్ళు కూలిపోయేలాగా చేస్తారు. వాళ్ళకు వ్యతిరేకంగా పన్నుతున్న పన్నాగాలు అవన్నీ కూడా దేవుడు
నిర్మూలము చేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అస్సలు భయపడకండి. దేవుడి యొద్ద దేవుణ్ణే మనము వరముగా కోరుకుందాము. ప్రతి భయము మన నుంచి వెళ్ళిపోద్ది. ఈ రోజు ఆయన ప్రసన్నతను కోరుకుందాము. చెప్పండి, యేసయ్యా నీ ప్రసన్నత నాకు కావాలి. యేసయ్యా నీవే నాకు వరముగా కావాలి. నీ సన్నిధిలో నీ మందిరములో నివసించుటకు సేవ చేసుకొనుటకు ఆ భాగ్యాన్ని నాకు కల్పించు. హల్లెలూయా. ఈ మాట చెప్పావు కదా, నీ భయాలన్నీ దేవుడు ఖచ్చితంగా తొలగిస్తాడు. హల్లెలూయా. అలాగే మరి ఫస్ట్ క్రానికల్స్ దినవృత్తాంతం తీయక్కర్లేదు కానీ చెప్తాను నేను. మొదటి దినవృత్తాంతంలో 28:20 అంటాడు, నువ్వు ఎందుకు భయపడక్కర్లేదు అంటే హీ విల్ నాట్ ఫెయిల్ యూ ఆర్ నాట్ ఫర్సేక్ యూ. అంటే నిన్ను ఆయన ఓడిపోనివ్వడు అంటున్నాడు. నువ్వు ఓడిపోవు. నువ్వు చేసే ప్రతి దాంట్లో నీకు జయాన్ని ఇస్తానంటున్నాడు. తర్వాత వారు ఆయన తట్టు చూడగా ఆయన ముఖములు లజ్జింపలేదు. అంటే నేను సిగ్గుపరచను, నేను అందరి ముందు అవమానం పాలు చెయ్యను. నువ్వు నా పేరు చెప్పుకొని తిరుగుతున్నావు, నీ తల నేను పైకెత్తుతాను అంటున్నాడు దేవుడు. నిన్ను నేను మర్చిపోను, నిన్ను నేను విడిచిపోను, నిన్ను నేను ఫెయిల్ అవ్వనివ్వను. అంటే ఓడిపోనివ్వను. ఓడిపోవడానికి నేను ఒప్పుకోను. ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఓడిపోనిస్తాడు. ఎందుకు తెలుసా అండి? మళ్ళీ మనకి జయం వెంబడి జయం రావడానికి. హల్లెలూయా. కాబట్టి ఆ ఓడిపోయినప్పుడు మనం చాలా నేర్చుకుంటాము. ఆ ఓడిపోయినప్పుడు దేవుడు మనకి ఎంతో దగ్గరగా ఉంటాడు. కాబట్టి ఓడిపోయినప్పటికీ నేను భయపడవద్దు, బాధపడవద్దు. దాని వెనకాల జయము ఉంది నీకు. ఏ కన్నీళ్లు కార్చిన నువ్వు భయపడవద్దు. పొద్దున్నే నువ్వు సంతోషిస్తావని వాక్యం సెలవేస్తుంది. హల్లెలూయా. అలాగే ఇంకొక రీజన్ అంటే యెషయా 41:13 అంటాడు, నువ్వెందుకు భయపడకూడదు అంటే నీ యొక్క ఐ హోల్డ్ యువర్ రైట్ హ్యాండ్. అంటే కుడి చేయ, రైట్ అంటే కుడి చేతిని నేను పట్టుకుంటాను, నేనున్నాను. ఒకసారి ఇలారా, ఐ హోల్డ్ యువర్ రైట్ హ్యాండ్. సరే ఈ పిల్లకి ఇది లెఫ్ట్ హ్యాండ్. దేవుడు నీ యొక్క రైట్ హ్యాండ్ అంటే నీ ఎడమ చేతిని దేవుడు కుడి చేతిని పట్టుకుంటాడు. దేవుడే నిన్ను పట్టుకుంటాను అంటున్నాడు. నేనున్నాను, ఇదిగో దేవుడే మన చేతిని ఇలా పట్టుకుంటే మనకు అసలు భయం ఉంటుందా అండి? మరి ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు బానే చెప్తున్నారు గాని ఆయా సందర్భాల్లో మీరు భయానికి లోనవుతున్నారని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు భయపడుతున్నారు? దేవుడు మీకు కనబడట్లేదు. కనబడకుండానే మన చేతిని పట్టుకొనే ఉన్నాడు, మనల్ని హత్తుకొని ఉన్నాడు, మనల్ని విడువని అంటున్నాడు, మనల్ని తోసివేయని అంటున్నాడు. నువ్వు వెళ్ళిపో అని అనట్లేదు దేవుడు. నేను నీ చేతిని పట్టుకున్నాను, నేను నిన్ను విడువను, ఎడబాయను, నా చేతిలో నీ చెయ్యి కలిపేను అంటున్నాడు దేవుడు. ఈ చెయ్యి నేను వదలను. మానవులు వదిలేశారని నువ్వు ఏడుస్తున్నావేమో, కానీ నేను నీ చెయ్యి పట్టుకొనే ఉన్నాను, నేను నీ చెయ్యి విడిచే ప్రసక్తి లేదని చెప్తున్నాడు. ఏంటండి? చెయ్యి విడిచే ప్రసక్తి లేదంట, విడువడు. ఇప్పుడు ఈ అమ్మాయిని వదలాలి, తప్పదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. ఆ పిల్ల వెళ్దాను. నీ చెయ్యి విడిచే ప్రసక్తి లేదని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి భయపడవద్దు. నీకు సహాయం చేయడానికే నీ చేయి పట్టుకున్నాను. ఎందుకు చేయి పట్టుకున్నాడు? నీకు సహాయం చేయడానికే నీ చేతిని పట్టుకున్నాడు. నీ చేయి పట్టుకొని వదిలేసే దేవుడు కాదు ఆయన. మూగవాడు కాదు, కుంటివాడు కాదు, గుడ్డివాడు కాదు, నీ సమస్యలు చూడలేదని అస్సలు అనుకోవద్దు. పైగా గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు. అడిగినదల్లా కాదనకుండా ఇస్తున్నాడు. ఎంత మంచి దేవుడు మనకి! ఎంత మంచి దేవుడు! అందం ఎంత మంచి దేవుడు! ఎంత మంచి దేవుడు అయ్యా యేసయ్య. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాక మనము అస్సలు భయపడక్కర్లేదండి, అస్సలు భయపడక్కర్లేదు. అలాగే రోమీలకు రాసిన పత్రికలో 8:15 అంటాడు, ది స్పిరిట్ యు రిసీవ్ డజంట్ మేక్ యు స్లేవ్స్. అంటే స్లేవరీ అంటే తెలుసా అండి? బానిసత్వము. నీవు నీ జీవితంలో కలుగుతున్న భయంకర పరిస్థితులకి నీవు బానిసమైపోయావు అంటున్నాడు దేవుడు. ఆ బానిసత్వం నుంచి నిన్ను విడిపిస్తాను. నీకు నేను బానిసత్వంలో ఉండమని చెప్పలేదే, మరి ఎందుకు బానిసగా ఉంటున్నావు? భయానికి బానిసమైపోయావు.
నీ పరిస్థితులకు బానిసమైపోయావు, అప్పులకి బానిసమైపోయావు, నిందలకి బానిసమైపోయావు అంటే నీకు జరుగుతున్న వాటికి నువ్వు అనుకుంటున్నావు ఇది నాకు పట్టిన పీడ, ఇది నాకు ఇలా రాసి పెట్టుంది, ఇక నేను పడే తీరాలని నువ్వు అనుకుంటున్నావు. లేదు, ఇదిగో లోకంలో చాలా మంది ఇలా అంటారండి, ఇలా అంటారు, ఇలాగా అదంతా ఉత్తిదే, ఇలా అంటారు, అది లోకము. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇలా అంటున్నాడు దేవుడు. అంటే వాళ్ళు ఇలా అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు? ఇలాగ అంటున్నాడు. అంటే నీ తల పైకెత్తుతా అంటున్నాడు. వాళ్ళు ఇలా అంటున్నాడు, వాళ్ళకి దిక్కు లేదు, మనకి దిక్కు ఉంది. మన తలని పైకెత్తువాడుగా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ తల పైకెత్తుతాను, నువ్వు మరలా బ్రతుకుతావు, నువ్వు భయపడవద్దు. నిన్ను నేను ఐ గాట్ యు ఫ్రమ్ అడాప్షన్ టు సన్షిప్. సన్షిప్ అంటే తెలుసా అండి? కుమారత్వము. అడాప్షన్ తెలుగులో దత్తత. చూడండి, మనల్ని దత్తత తీసుకున్నాడు ఆయన. ఎంత గొప్ప సంగతి కదా. మొట్టమొదటిగా ఏం చేశాడంటే సిలువలో మన కోసం చనిపోయి తిరిగి లేచి పరలోకాన్ని ఇచ్చి మన పాపాల్ని కడిగినందువలన ఫస్ట్ దత్తత తీసుకున్నాడు. రెండవదిగా ఏం చేశాడు? ఆయన ప్రేమ, కరుణ, జాలి మన ఎడల చూపించి కుమారులు అంటున్నాడు, కుమార్తెలు అంటున్నాడు. చూసారా అండి? మీ పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఏదన్నా అడుగుతారు, మీరు చేసి పెట్టాల్సిందే, అంతే కదా. పిల్లలు అడిగితే ఎవరైనా చేయకూడదని అనుకోరు. ఒకవేళ చెయ్యట్లేదు అంటే వాళ్ళకి లేక ఏమో గాని ప్రేమ లేక కాదు కదండి. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, మంచి ప్రేమను దేవుడు మనకి ఇచ్చాడు. అలాంటిది దేవుడు మనల్ని ఒకవేళ తల్లిదండ్రులు అడిగినప్పుడు ఒకవేళ వాళ్ళు కాదనొచ్చేమో, వాళ్ళ దగ్గర లేకపోవచ్చేమో, కానీ యేసుక్రీస్తుని అడిగితే తండ్రి, అబ్బా తండ్రి కింద ఇచ్చాడు. ఐల్ క్రై అబ్బా ఫాదర్. అంటే అబ్బా తండ్రి అని నువ్వు ఏడ్చినప్పుడు అందరు చెప్పండి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి. నీవు ఈ విధముగా రోజు ఆయనను పిలిచినప్పుడు, నిన్ను ఆయన కుమారునిగా కుమార్తెగా చేసుకున్నప్పుడు నీకు కొదువ ఉండదు. ప్రతి కీడుని మేలుగా నీకు మారుస్తాడు. నువ్వు ఏవే విషయాల్లో అయితే నేను రోడ్డు మీద పడిపోతానేమో, ఇంకా వయసు అయిపోయిస్తుంది, నన్ను ఎవరు చూసుకుంటారు, నా పిల్లలు పెద్ద అయిపోతే నేను రోడ్డు మీద పడుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, ఆయనకు నువ్వు కూతురుగా కొడుకుగా ఉన్నావని నిజముగా నమ్మితే నిన్న ఆయన రోడ్లు పాలు చెయ్యడు. నమ్ముతున్నారా అండి? నిజముగా నమ్మితే నీ వృద్ధాప్యంలో నువ్వు చిగురు వేస్తావు. దేవుడు చెప్తుంది, నీతిమంతులు వృద్ధాప్యంలో చిగురు వేస్తారు. అదే లోకములో చూస్తే వృద్ధులు వాడిపోతారు. దేవుని కలిగిన వాళ్ళు వయసు అవుతున్న కొద్దీ వారు చిగురు వేస్తారంట. చూడండి, హల్లెలూయా. ఈ మొక్క ఎంత చక్కగా ఉంది, అవునా లేదా? ఈ మొక్క చూడ్డానికి ఇది ఎంత బాగా ఉంది. ఇలా ఉంటావు నువ్వు, వయసు అయిపోతున్న కొద్దీ ఇలాగా ఉంటావు. చచ్చిపోవు, పుచ్చిపోవు, ఏమైపోదు. ఊరికే పిచ్చి పిచ్చి భయాలు అవసరం లేదు. నాకేమన్నా క్యాన్సర్ వచ్చేస్తుందేమో, నాకేమన్నా థైరాయిడ్ వస్తుందేమో, నాకు బీపీలు వస్తాయిలే. నువ్వు ఆహ్వానించుకోవద్దు. ఏదైతే నువ్వు ఆహ్వానించుకుంటావో నీ నోరు ఏదైతే పలుకుతాదో నీకది జరుగుతాదనుంది. కాబట్టి మన మాటలకి శక్తి ఇచ్చాడు. మనల్ని ఏం చేశాడు దేవుడు? ఎప్పుడు కూడా బలవంతపు దేవుడు కాదండి. మనకి 2 ఆప్షన్లు ఇస్తాడు, జీవమా మరణమా. నువ్వు మరణము పలుక్కుంటే నువ్వు అలాగే అవుతావు. లేదు, నేను బ్రతుకుతాను, నేను నా వయసు అవుతున్న కొద్దీ నేను అందముగా, ఆనందముగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో, ఆత్మయందు వర్ధిల్లుతానని ప్రతిరోజు చెప్పు. నీ పరిస్థితులన్నీ దేవుడు చిగురింప చేస్తాడు. ఏమవుతుంది? చిగురిస్తుంది. ఒకవేళ దేవుడు రాకముందు ఆ ఆకు వాడిపోయిందేమో, దేవుడు వస్తే అదే వాడిపోయిన ఆకు, చూడండి, వాడిపోయిన ఆకు, భయంకరంగా వాడిపోయిన ఆకును చూస్తే అది పట్టుకునే లోపు మొత్తం రాలిపోయి అసలు ఆకే ఉండదు, అడ్రస్ లేదు. దేవుడు లేని జీవితాలకి అడ్రస్ లేదు. దేవుడున్న జీవితాలు ఇదిగో ఈ విధముగా ఉంటాయి, అందముగా ఉంటాయి, ఆనందముగా ఉంటాయి. భయపడవు, వెరవవు, దిగులు చెందవు. హల్లెలూయా, హల్లెలూయా.
అలాగే మరి భయపడవద్దు. ఏదైతే నీ మీద భయపడతావో పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోకండి. నా పిల్లలకి అలా అయిపోద్దేమో, నీకు ఏదైతే భయం ఉందో, ఒకవేళ నా పిల్లలు లోకంలోకి వెళ్తున్నారు ఎక్కడైనా పాడైపోతారన్న భయం నీకుంటే నువ్వు చేయవలసిందల్లా వాడట్లా అయిపోతాడేమో, ఆ పిల్ల అలా అయిపోద్దేమో, ఇదిగో వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు వీళ్ళు ఇలాగే అవుతారు అన్న బదులు నువ్వు లేదు, నేను యేసును కలిగి ఉన్నాను కాబట్టి నా పిల్లలు మాత్రము ప్రత్యేకిస్తాడు వాళ్ళని దేవుడు. నా పిల్లలు చెడిపోరు, నా పిల్లలు పాడవరు, నేను నా భర్త చక్కగా ఉంటాము, సుఖవంతంగా మా కథ ముగిస్తాడు దేవుడు, ఆత్మలో వర్ధిల్లుతాము. నీ మాటని ఎప్పుడైతే నువ్వు సరి చేసుకుంటావో భయం నీ దగ్గరికి రమ్మన్నా రాదు. హల్లెలూయా. ఇదిగోండి చూడండి ఒకసారి, ఇటు అందరు చూడాలి నా వైపు. నువ్వు భయాన్నే బెదిరించండి. ఈ రోజు నుంచి నేను ఒక టాస్క్ ఇస్తాను మీకు భయం వస్తే ఒక్క మాట చెప్పండి, ఏ భయమా నువ్వు నాకు అబద్ధాలు చెప్పకు, నా పిల్లలు ఏమవ్వరు, నాకు ఏమవ్వదు, నన్ను ఎవ్వరు ఏమి చంపలేడు, నా భార్యకి ఏమవ్వదు, నా పరిస్థితులు బాగుంటాయి, దేవుడు సరి చేస్తున్నాడు. భయమా యేసు నామంలో వెళ్ళిపో. చెప్పండి, భయమా యేసు నామంలో వెళ్ళిపో. పిరికితనము యేసు నామంలో వెళ్ళిపో. ఒంటరితనము యేసు నామంలో వెళ్ళిపో. మీరు బెదిరించండి, మీరు భయపడ్డం ఏంటండి? భయం అన్నది ఒక క్యారెక్టరిస్టిక్. మీకు ఊపిరున్న మనము ఎంత గొప్ప వాళ్ళగా దేవుడు మనల్ని ఎంచుతున్నాడండి. ఆ ఊపిరి లేని ఒక దాన్ని ఏమంటారు, క్యారెక్టరిస్టిక్ అంటే ఒక తెలుగులో ఏమంటారు దాన్ని, గుణగణం. ఇప్పుడు భయం అన్నది ఒక గుణము. భయం అన్నది ఒక గుణం అయినప్పుడు ఆ గుణము నిన్ను భయపెట్టడం ఏంటి? ఇప్పుడు గుణం పెద్దదా మనిషి పెద్దోడా చెప్పండి నాకు. మనమే పెద్దోళ్ళం కదా, మనలో ఉన్న దేవుడు ఇంకా పెద్దోడు. మరి అంత పెద్ద దేవుడిని ఉంచుకొని మనము ఊపిరున్న వాళ్ళము, ఎంత శ్రేష్ఠులము, ఆయన మనల్ని ఎంతో ప్రేమించి కాపాడుకుని నడిపిస్తున్నాడు. ఇంకా నువ్వు ఆ యొక్క గుణాన్ని నువ్వు ఆహ్వానించుకోవద్దు. నీ మాట సరి చేయబడాలి. ఇప్పటి నుంచి కీడు పలకవద్దు, ఆ విధముగా నమ్మద్దండి. ఒకవేళ వాళ్ళకి అలా జరిగిందనుకో, నాకు జరగదు. ఎందుకు జరుగుతుంది? అందరూ ఒకటేనా? ఎలా అవుతారండి అందరూ ఒకటే? ఎలా అవుతారు? మనకి నిజమైన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు దేవుడు ఉన్నాడు మనకి. వాళ్ళకి అలా జరిగింది కాబట్టి నేను కూడా అలాగే చచ్చిపోతానేమో అంటే అది నువ్వు ఆహ్వానిస్తున్నావు. అలా మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. దేవుడు ఏది ఏమైనా సరే నిన్ను కాపాడుతాడు. ఏమన్నాడు? నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయనకు కునుకుపాటైనా లేదంట ఆయన కనురెప్పకి. మనం కునుకుతున్నప్పుడు, మనం నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఆయన మనల్ని, ఆయన కౌగిటిలోకి హత్తుకొని మనల్ని కాపాడువాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చివరిగా ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు సొల్యూషన్, అసలైన సొల్యూషన్ లోకి వచ్చామండి. చివరిగా ఒక ముఖ్యమైన అంశము పరిష్కారము, ముఖ్యమైన పరిష్కారము జీవితాంతం గుర్తుండేలాగా మీరు గుర్తుపెట్టుకొని రాసుకోండి అవసరమైతే. ఆ పరిష్కారం ఏంటంటే, వెన్ యూ జీరో యువర్ సెల్ఫ్ ఫియర్ విల్ లీవ్ యూ. అంటే నిన్ను నువ్వు ఎప్పుడైతే సున్నాగా ఎంచుకుంటావో భయానికి నీలో చోటు ఉండదు. అంటే సున్నాగా ఎంచుకోవడం ఏంటి అర్థమైందా? సున్నాగా ఎంచుకోవడం అంటే బ్రతుకుతున్నది నేను కాదు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు అనుకోవడమే నిన్ను సున్నా చేసుకోవడము, ఆయనని హెచ్చించడం. హల్లెలూయా. అర్థమైందా అండి? అంటే ఇంకా నువ్వు చేసే ప్రతి పనికి నువ్వు వంగి మైకు తీయాలన్నా, దేవా నువ్వు నా కాలంలో, నా నడుముల్లో, నా చేతుల్లో బలము పెట్టకపోతే నేను ఏది ఒక అడుగు కూడా నేను వెయ్యలేనయ్యా అని నువ్వు తగ్గించుకొని, నా వలన కాదు, నా ప్రార్థనలు కాదు, నా నీతి కాదు, నా పరిశుద్ధత కాదు, కానీ అది ఎవరి వల్ల అంటే నేను సున్నాని, కాకపోతే నాలో ఉన్నవాడు హీరో అని ఎప్పుడైతే మనం అంటామో, ఆ హీరో వచ్చి మనలో ఉంటే అప్పుడు భయానికి చోటు లేదు. నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు ఖాళీ చేసేసుకుంటావో, ప్రతి విషయంలో ఖాళీ చేసుకుంటావో, దేవుడు అంత ఎక్కువగా వస్తాడండి. చూడండి, ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, బాటిల్ ఇవ్వమ్మా ఒకసారి. ఈ బాటిల్ ని చూసారా మీరు? ఈ బాటిల్లో ఇంత స్థలం ఉంది కదండి. ఈ బాటిల్లో నీళ్లు ఉన్నాయి.
ఇంకా నేను నింపాలనుకుంటున్నాను ఇందులో, అంటే కొన్ని మాత్రమే నింపగలను. అది ఇదే బాటిల్లో ఒక్క చుక్క కూడా నీళ్లు లేకపోతే నిండా నింపచ్చు కదండి. అర్థమైందా మీకు? ఈ బాటిల్లో ఆల్రెడీ ఇంత వాటర్ ఉన్నాయి, సగానికి ఉన్నాయి కాబట్టి మనం నింపాలనుకున్నా సరే ఇంక కొంచెం మాత్రమే, అర గ్లాసు పడుతుంది. అది ఇదే బాటిల్లో మొత్తం ఒలకపోసి ఒక్క చుక్క కూడా లేని పక్షమున మనము చక్కగా నింపేయచ్చు. ఎంత కావాలంటే అంత నింపచ్చు దీని మోతాదు ప్రకారం. అలాగా మనము ఆల్రెడీ మన ద్వారా నింపబడి ఉంటే ఆయన రావడము కష్టము. కాబట్టి అందుకే అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి నీతి భక్తి, యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలం అన్నాడు. మనల్ని మనము ఆలోచనలు, దేవా నా ఆలోచనలు, నా హృదయము, నా నడవడి, నా కుటుంబము, ప్రతి అంశము, నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవట, ఆరోగ్యాలు, ఆత్మలో ఇంకా ఎదగాలనుంది, ప్రతిది కూడా నేను సున్నాని దేవా, నా చేతులు ఎత్తేస్తున్నాను, నువ్వు నా చేతులు తీసుకో. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే తీసుకున్నాను, ఎప్పుడైనా సరే నేను బలవంతుణ్ణి అని ఇంత లావుగా ఇలా ఉన్న వాళ్ళకి జోలికి ఎవరు వెళ్ళరు. ఎవరైతే బలహీనంగా మన ఎదురుగుండానే ఒకరు పడిపోతుంటే మనం వాళ్ళని వెళ్ళి పట్టుకుంటాం గాని బాగా దుఃఖపోతులాగా ఉన్న బలవంతుల్ని వెళ్ళి ఎవరు ఇలా ఎత్తుకోరు కదా. వాళ్ళు పడిపోతుంటే అంటే బలహీనంగా ఉన్నప్పుడే మనకి వాళ్ళకి అవసరం. కాబట్టి మనం ఈరోజు ఏం ఒప్పుకోవాలి? దేవా నేను బలహీనుడను, నేను బలహీనురాలను, నా సొంత నీతి కాదు ప్రభువా, కేవలము నీ యొక్క ఉచితమైన కృప వల్ల నేను జీవిస్తున్నాను. కాబట్టి దేవా నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇందాక మనం చెప్పుకున్న మంచి ప్రివిలేజెస్ అంటే అవన్నీ మనకి ఎప్పుడో ఇస్తాడో తెలుసా అండి దేవుడు? ఆధిక్యత, పైన చెప్పబడుకున్న ఆధిక్యతలు మీకు నచ్చాయి కదా? నచ్చాయి కదా? చాలా బాగున్నాయి కదా? అవన్నీ మనలోకి రావాలంటే మనము సున్నా అని చెప్పాలంట దేవుడికి. అందరూ చేతులెత్తి చెప్తామండి. 2 చేతులు ఎత్తండి ఒకసారి. యేసు ప్రభువా నేను సున్నాని, నా వల్ల కావట్లేదు ఈ జీవితాన్ని గడిపించడము, నా కుటుంబము, నా బాధలు నా వల్ల కావట్లేదు, నాకు ఎవరు సహాయం చేయడానికి లేరు. ఈ రోజు నుండి నేను నిజముగా నీ వైపే చూడాలనుకుంటున్నాను, నీ వైపే, నీ మీదే ఆధారపడాలని అనుకుంటున్నాను. యేసయ్యా నేను చేతులు ఎత్తేస్తున్నాను, నా చేతుల్ని తీసుకో, నా భయాలన్నీ తీసుకో దేవా, నీకు ఇష్టమైనట్టుగా నన్ను మలుచుకొని నీ మహిమ కార్యాలు నా ద్వారా, నా కుటుంబం ద్వారా జరిగించుకో తండ్రి. యేసయ్యా నేను చేతులు ఎత్తేస్తున్నాను, ఈరోజు నా వల్ల ఏది కావట్లేదు, నువ్వు మాత్రమే రావాలి, అన్ని చక్కబెట్టాలి. నా హృదయంలో, నా గుండెలో, నా ఆలోచనలో నన్ను ప్రతి రాత్రి నిద్రపోనివ్వకుండా ఆందోళనకి గురి చేస్తున్న ప్రతి భయాలు నీకే అప్పచెప్తున్నాను. మంచి ఆయుష్ ఇవ్వు, మంచి స్వస్థత ఇవ్వు, నీ ఆత్మలో ఎదిగించు. అన్ని అంశాలలో నీ చిత్తానికి, నీ ఇష్టానికి మరొక్కసారి అప్పచెప్పుకుంటూ ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఇలా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుని సహాయాన్ని చూస్తావు. అలాగే చివరిగా ఏ విషయాల్లో ఇప్పటి వరకు పైన లోక సంబంధమైన విషయాల్లో జర్రికి, పాముకి, తేలికి, దయానికి అట్లే కాదండి భయపడాల్సింది. ఇటు వినాలి. దేనికి భయపడాలంటే పాము వస్తే కాదు, జర్రొస్తే కాదు, బల్లొస్తే కాదు, నీ సైతానికి కూడా కాదు. ఏ విషయాల్లో భయం కలిగి ఉండాలంటే దేవుని భక్తిహీనత రాకుండా భయం కలిగి ఉండమంటున్నాడు. పాపము విషయంలో భయం కలిగి ఉంటున్నాడు. ఆయన సన్నిధిని కాపాడుకోవడం విషయంలో నువ్వు భయం కలిగి ఉండాలి. అయ్యో నేను ఏదన్నా ఒకవేళ దేవునికి ఇష్టం లేనివి చేస్తే ఆయన
ఆయన వెళ్ళిపోతాడేమో అన్న విషయాల్లో నీకు భయం ఉండాలి. భయపడద్దు అన్న విషయాల్లో ఏ విషయాల్లో భయపడద్దు అన్నాడు, భయపడమని కూడా చెప్తున్నాడు. ఏ విషయాల్లో భయపడాలంటే దేవుడు ఎక్కడ వెళ్ళిపోతాడో, నేనేం చేస్తే ఎక్కడ దేవుడు వెళ్ళిపోతాడో, అమ్మో ఆయనకి ఇష్టం లేనిది నేనేమి చేయను, ఆయనకి ఇష్టం లేని మాటలు నేను మాట్లాడను, ఆయనకి ఇష్టం లేని నిర్ణయాలు నేను తీసుకోను, ఆయన చిత్తానికి విరుద్ధంగా నేను ప్రవర్తించను. ఎందుకంటే అలా చేస్తే దేవుడు నన్ను వదిలి వెళ్ళిపోతాడు కాబట్టి ప్రతిదీ ఆయన్నే అడుగుతాను, ప్రతిదీ ఆయనకి చెప్పుకుంటానని భయపడాలి. పైనున్న వాటి కొరకు అయ్యో దేవుని చిత్తం నెరవేర్చాలి, దేవుని సువార్త ఇంకా జరగట్లేదని భయపడు ప్రార్థించు. అలాగే రెండవ రాకడలో నేను ఎత్తుపడతానా లేదా అన్న భయం మనకు అనుక్షణం ఉండాలి. నువ్వు అనుకోవచ్చేమో నాకు ఆల్రెడీ రక్షణ మార్మన్స్ వచ్చి కొన్ని సంవత్సరాలు అయిందమ్మా అని, కానీ ఒక క్రైస్తవుని జీవితంలో రక్షణ పొందడం గొప్ప విషయం కాదు. అప్పుడు పరిశుద్ధంగా ఒక సంవత్సరం ఉండడము గొప్ప విషయం కాదు, కానీ చచ్చిపోయే దినము వరకు అదే రక్షణలో, అదే విశ్వాసంలో, అదే పరిశుద్ధతలో ఉండి నువ్వు చనిపోతే అదే అసలైన గొప్పతనము. అలాంటి విషయంలో భయం కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఆ భయం అన్నది ప్రతి నిత్యము ఉండాలి, ప్రతి క్షణము ఉండాలి, ప్రతి గంట ఉండాలి. అటువంటి నువ్వు విడువని మంచి భయము కలిగి ఉన్న ఎడల నీ యొక్క భయాలన్నీ ఆయన తొలగించి వేస్తాడు. లోకపరమైన వాటి విషయాల్లో అది లేదు ఇది లేదు అని భయపడకమ్మా, భయపడకు నా సహోదరుడా సహోదరి. ఈ విషయాల్లో గాని నువ్వు భయము కలిగి ఉంటే నీకు ఎన్నో ధన్యతలు దేవుడు ఇస్తానంటున్నాడు. ఈ రోజు అన్న రోజు నీకు అనిపించచ్చు మనం ఈ రోజు బాగున్నామేమో, రేపన్న దినాన ఈ రోజు మధ్యాహ్న కాలము ఎప్పటికప్పుడు ఎలాంటి భయం ఉండాలి తెలుసా అండి. ఇప్పుడు నేను సంఘం నుంచి వెళ్తున్నాను, నేను నా కుటుంబము, మరి ఒక గంటలో గాని యేసుక్రీస్తు వారు తన సమూహంతో గాని రెండవ రాకడ వచ్చేస్తే నేను వెళ్తానా, నా భర్త వెళ్తాడా, నా కుటుంబం వెళ్తాదా అన్న భయం మనకు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ క్షణము దేవుడు వచ్చేస్తే నేను పరలోకానికి వెళ్తానా, ఆ రక్షణ నాలో ఉందా, ఒకప్పుడున్న భక్తి ఉందా, ఒకప్పుడున్న ప్రేమ దేవుడిపై ఉందా అన్నది ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కడ వరకు నా విశ్వాసాన్ని కడిముట్టించగలనా అంటే కడ వరకు కూడా నేను నా విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఉండగలనా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక రోజు విశ్వాసంతో ఉంటావు, అందరు చూడాలండి ముగించుకుంటున్నాం మనము. ఒక రోజు విశ్వాసంలో ఉంటావు, మరొక రోజు ఏడుస్తుంటావు, ఒక నెల బాగుంటావు, మరి రెండవ నెలలో మళ్ళా అదొకలాగా ఉండడము. అలాంటి విషయాలు ఆత్మలో ఆయన చెప్తున్న ఆజ్ఞలు గైకుంటున్నానా లేదా, ఆయన చెప్తున్నట్టు నేను చేస్తున్నానా లేదా, ప్రతి విషయంలో ఆయన చిత్తానికి నేను అవును అంటున్నానా లేదా అన్న విషయంలోని మనము భయం కలిగి ప్రవర్తించాలి. అలాగే పరిశుద్ధత కాపాడుకుంటున్నానా లేదా, నా తలపులు సరిగున్నాయా లేదా, నా ఆలోచనలు, నా యొక్క హృదయము, నా యొక్క నిర్ణయాలు నిస్వార్థంగా ఉన్నానా లేదా. పరిశుద్ధత ప్రతిరోజు కాపాడుకోవాలండి. పరిశుద్ధత దేవుని యొక్క ప్రసన్నత అన్నది ఒక గంటతో సరిపోదు, ఒక రోజుతో సరిపోదు. నువ్వు ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతటిలో కూడా నువ్వు నీ పరిశుద్ధత కాపాడుకొనుట యందు, నీ విశ్వాసము కాపాడుకొనుట యందు, పరలోక రాజ్యం చేరుటకు దేవుడిచ్చిన ధన్యతను రక్షణను కాపాడుకొనుట యందు ప్రతి నిత్యము భయము కలిగి ప్రవర్తించి పాటుపడువాడు ధన్యుడు అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగే నిత్యము భయము కలిగి ప్రవర్తించినడు ధన్యుడు అన్నాడు. ఎప్పుడైతే నువ్వు కిందున్న వాటి గురించి భయాన్ని వదిలేసేయండి, దేవుడు మీ పరిస్థితులు చక్కదిద్దుతానని ఖచ్చితంగా మాటిస్తున్నాడు. పైన వాటి కోసం నేను వెతకట్లేదే, అయ్యో దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, నేను సువార్త చెప్పట్లేదు, ఎంతో మంది నరకానికి వెళ్తున్నాడు, అయ్యో దేవుడు ఏమనుకుంటున్నాడు అన్న భయం నీకు ఉండాలంటున్నాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. అన్నిటికన్నా ఘోరమైన పరిస్థితి ఏంటంటే యేసుక్రీస్తుని ఎదురుగా ఉన్నాను, ఆయన చూడలేని పరిస్థితి గురించి భయపడాలి. ఆయన నీతో మాట్లాడుతున్నా నీ చెవులు మూసుకుపోయిన పరిస్థితి గురించి నువ్వు భయపడాలి. ఆయన నీ చెయ్యి పట్టుకుంటానంటే నువ్వు ఆయనకి చెయ్యి ఇవ్వను అనలేని పరిస్థితి గురించి నువ్వు భయపడాలి. అలాగే ఆత్మపరమైన హ్యాండిక్యాప్డ్ అంటే స్పిరిచువల్ హ్యాండిక్యాప్డ్ దేవుడు అంటాడు కదా ఒక సందర్భంలో కూడా, నువ్వు ఒకవేళ ఈ జీవితంలో నీ శరీరానికి కాల్లో చెయ్యో లేకపోతే పర్వాలేదు, కానీ ఆత్మలో నువ్వు గుడ్డివాడవై ఉంటే అది నీకు మంచిది కాదు. ఆత్మలో గుడ్డితనం కలగకుండా, ఆత్మలో చెవిటితనం కలగకుండా, ఆత్మలో మబ్బు చీకటి కమ్మకుండా నువ్వు భయపడాలి. ఆత్మ సంబంధమైన విషయాల కోసం దేవుడు బలంగా భయపడమని చెప్తున్నాడు.
ఒక క్రైస్తవుని జీవితంలో ఘోరమైన పరిస్థితి ఏంటంటే దేవుడు నీ పక్కనే ఉన్నా తెలుసుకోలేని పరిస్థితి, దేవుడు నీతో మాట్లాడుతున్నా వినలేని పరిస్థితి, దేవుడు నీకు చూపిస్తున్నా గ్రహించలేని పరిస్థితి, దేవుడు కానుకోమంటున్నా కానుకోలేని పరిస్థితి, భయంకరంగా నాశనం అయిపోయే పరిస్థితి, ఆయన చిత్తానికి ఒప్పుకోలేని పరిస్థితి, నీ ఇష్టానికే చేసుకోవాలన్న పరిస్థితి. ఈ యొక్క విషయాల్లో మనము భయము కలిగి ఉంటే, అసలు మీకు చెప్పాలంటే నేను సవాల్ చేసి చెప్తున్నాను, ఏ విషయాల్లో మనకి భయం ఉండాలో ఈ రోజు క్రైస్తవ సంఘానికి ఆ విషయాల్లో భయం లేదు. దేవుడు అంటే భయం లేదు, ఆయన ఆజ్ఞలంటే భయం లేదు, ఆయన చెప్పింది చెయ్యట్లేదు అన్న భయం లేదు, ఆయన ఏమనుకుంటున్నాడు అయ్యో అన్న భయం లేదు. ఆ భయాలన్నీ వదిలేసి నాకు ఇల్లు ఇంకా లేదే, నేను అందరిలో అవమాన పడిపోతానన్న భయము, నాకు ఇంకా నా పిల్లలు లేదా నేను 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 నావన్నీ అవ్వట్లేదన్న భయాలతో నిండిపోయి ఉన్న క్రైస్తవులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ సంఘానికి వెళ్ళినా చాలా చోట్ల కూడా ఈ రోజు యేసుప్రభు మేలు చేస్తాడమ్మా, యేసుప్రభు బంగారం ఇస్తాడు, యేసుప్రభు ఇల్లు కడతాడు, యేసుప్రభు నీకు మేలు చేస్తాడు, నీ పిల్లలకు ఫీజులు కడతాడు, అన్ని చేస్తాడు. కానీ యేసుప్రభు నీకు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే యేసుప్రభు నీ ఆత్మని నరకానికి వెళ్లకుండా కాపాడువాడై ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మరి వాక్యము మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ ఏ విషయాల్లో మనం భయపడతామో చూసాము, ఏ ఏ విషయాలు మనల్ని భయపడకూడదు, ఏ ఏ విషయాల్లో భయపడాలో కూడా 3 అంశాలు మనము ధ్యానం చేసుకునేదానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఉన్నానంటే ఈ యొక్క యవ్వన వయసులో నేను వచ్చి ఇలా మాట్లాడుతున్నానంటే నాకెందుకు భయం లేదో తెలుసా అండి? నా మెసేజ్ చూసి చాలా పెద్ద పెద్ద వాళ్ళు అడిగారు, నువ్వు ఈ వయసులో ఇలా ఎలా మాట్లాడుతున్నావంటే నేను అనుకుంటాను, నేను ఇక్కడ ఒకసారి వచ్చానంటే నేను మాట్లాడను, దేవుడు మాట్లాడతాడు కాబట్టి నాకు భయం ఎందుకు? నా జీవితంలో రాబోయే విషయాలు ఆయన లక్ష్యం ఉంచాడు కాబట్టి నాకు భయం ఎందుకు అన్న యొక్క ధైర్యముతో ఉంటాను. నా గుండె ధైర్యానికి కారణం యేసుక్రీస్తు. నాలోని భయము లేని తనానికి కారణం ఎవరో తెలుసా అండి? యేసుక్రీస్తు. నాకున్న దమ్ము, నా ప్రేమ, నా ఆశ, నా కోరిక, నా జీవితం, నా ఊపిరి యేసుక్రీస్తు అని ఖచ్చితంగా చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు విన్నది బాగా మీరు ఇంటికి వెళ్ళి కూడా ధ్యానం చేసుకోండి. హల్లెలూయా. మీకు నచ్చింది అనుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని చెప్పిన విధంగా మాట్లాడుకున్న విధంగా సమస్త భయముల నుండి ఉరిల నుండి తప్పించి ఏ విషయాల్లో భయపడాలో ఏ విషయాల్లో భయపడకూడదో మీకు బలపరచునుగాక. హల్లెలూయా. చాలా బాధాకరం ఏంటంటే చాలా మంది ప్రసంగికులు ఇవి చెప్పిన విధంగా లోకమంతా కూడా ఒకవైపే వెళ్ళిపోతుందండి టీచింగ్. కానీ మనము దేవుని అంశాల మీద కూడా దృష్టి పెట్టాలని దేవుడు ఈరోజు ఆశిస్తున్నాడు. నీకు కావాల్సింది నాకు ఒక లెక్క కాదు, ఆయన చేతిలో ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు. ఒక్క క్షణము పట్టదు. నువ్వు చేయాల్సిందల్లా దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే చాలు. నీలోన ఉన్న భయాలన్నీ ఆయన తొలగిస్తానని మాట ఇస్తున్నాడు. మాట ఇచ్చి కాదనుకోవడానికి ఆయన నరుడు కాదు. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుణ్ణి చూసి మీరే విషయంలో కూడా భయపడద్దు, వెరవద్దు. ప్రార్థనలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు. ఇంకొక పాయింట్ మధ్యలో మిస్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు భయం ఏదంటే టైము, అంటే ఆయన సమయంలో ఆయన సమయానికి నీ జీవితంలో ఒప్పుకున్నప్పుడు నీకు భయం వేయదు. అందరూ వెళ్ళిపోతున్నా సరే నువ్వు ఇంకా నిబ్బరంగా ఉంటావు. నేను ఇందాక చెప్పినట్టు ఆయన సమయానికి ఆయన చిత్తానికి ప్రతిదీ ఆయనకి అప్పచెప్పేద్దాము. యేసుప్రభా చెప్పండి, యేసుప్రభా మరొక్కసారి నా భయాలన్నీ తీసుకో, నేను పైనున్న వాటి పట్ల భయపడే మనస్సుని ఆత్మని నాకు దయచేయి, కిందున్న వాటిని కాకుండా పైనున్న వాటి గురించి భయపడులాగున సహాయము చేయుము. నీ కట్టడలను గైకొనుటకు సహాయము చేయుము. నీతి కలిగిన మంచి భయాన్ని నాకు ఇవ్వు. పరిశుద్ధత కలిగి ఉండుటకు, నీతిని అనుసరించుటకు భయాన్ని కలుగజేయము.
యేసయ్యా మరొక్కసారి నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా పరిస్థితుల్ని నీ చేతికి అప్పచెప్పేస్తున్నాను, నీ చేతికి అప్పచెప్పేస్తున్నాను. నీవు నా చేయి తీసుకో. అందరి చేయి పైకెత్తి ఒక్కసారండి దయచేసి, నీవు నా చేయి తీసుకో, నీవు నా చేయి తీసుకో. యేసయ్యా నా చేయి తీసుకో, నువ్వే సమస్తము జరిగించుకో. ప్రతి విధమైన సైతాను బాణాలు, ఆటంకాలు కొట్టివేయబడాలి, కొట్టివేయబడాలి యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం చుట్టూరు యేసు రక్తాన్ని కంచి వేస్తున్నాను. దుష్టుడు దీన్ని ముట్టకుండాను గాక. హల్లెలూయా, హల్లెలూయా.